మొదటి నుంచి కూడా ప్రశ్నించే తత్వాన్ని జీర్ణించుకోలేని, మమ్మల్నే ప్రశ్నిస్తారా అనే ఒక ఫ్యూడలిస్టిక్ భావజాలంతోటి ఆ జిల్లాలో నాయకత్వం కొనసాగుతా ఉంది. హ్మ్. అణిచివేతకు గురవుతున్న ప్రజల పక్షాన నిలబడ్డది పరిటాల కుటుంబం. వాళ్ళు ప్రశ్నించటాన్ని ఈ ఫ్యూడల్స్ తట్టుకోలేకపోయారు. హ్మ్. ఈ లేబరాళ్ళ పక్షాన ఈళ్ళు స్టాండ్ తీసుకుంటారా? వాళ్ళ పక్షాన నిలబడి వీళ్ళు మనల్ని ప్రశ్నిస్తారా? హ్మ్. వీళ్ళనే చంపేస్తే ఆ ప్రశ్నించాలి అనుకుంటున్న ఆ లేబరు గొంతుకులకి శాశ్వతంగా మనం సమాధి కట్టొచ్చు అని చెప్పని, ఆ దోపిడీ, దౌర్జన్యాన్ని అండదండలతో ప్రభుత్వ దండలతోటి హ్మ్. శ్రీరాములు గారిని చంపేశారు. రవి గారి బ్రదర్‌ని చంపేశారు. హ్మ్. ఈ ప్రాసెస్‌లో రవి గారు కంప్లీటు ఎక్స్‌ట్రీమిస్ట్‌గా హ్మ్. ఆయనకి అండర్‌వరల్డ్‌కెళ్ళిపోయి అండర్‌గ్రౌండ్‌కెళ్ళిపోయి ఆయన పోరాటాన్ని కొనసాగిస్తా వచ్చాడు. హ్మ్. అటువంటి పరిస్థితిలో 1994 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్టీ రామారావు గారి పిలుపు మేరకు హ్మ్. ఆయన ఆయుధాలు విడిచిపెట్టి సరెండర్ అయ్యి ప్రజాస్వామ్య పందాలో ఎన్నికల వ్యవస్థలోకొచ్చి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 1994లో మొట్టమొదటగా పెనుగొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. హ్మ్. ఆ పోటీ చేసిన నాటి నుంచి విపరీతమైన మాస్ క్రేజ్. హ్మ్. 1994 ఎన్టీ రామారావు గారి క్యాబినెట్‌లో వారికి మంత్రిగా అవకాశం దక్కింది. హ్మ్. అక్కడి నుంచి అంటే మొదటి గెలుపుతోనే మంత్రి. మంత్రి. హ్మ్. ఒక రకంగా ఎట్లయిపోయిందంటే 1995, 94, 95 నాటికి హ్మ్. అనంతపూర్ జిల్లా మొత్తాన్ని కూడా శాసించే స్థాయికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా విపరీతమైన క్రేజ్. హ్మ్. ఆ తర్వాత రోజుల్లో 95 తెలుగుదేశం పార్టీలో వచ్చిన నాయకత్వ సంక్షోభ నేపథ్యంలో ఎన్టీ రామారావు గారి పక్షాన నిలబడ్డారు పరిటాలరావు గారు. హ్మ్. మెజారిటీ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని సమర్థించిన పరిటాలరావు గారు ఎన్టీ రామారావు గారి పక్కనే ఉన్నారు.